దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనము. మన ప్రభువైన యెహోవా మనతో సెలవిచ్చినదేమనగా, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను అని. మనం అందరం మన తండ్రి అయిన యెహోవా పరిశుద్ధ నామమును ఘనపరచాలి, ఆయన నామమును మహిమపరచాలి. మన ప్రభువు సర్వశక్తిగల దేవుడు. మనం అందరం దేవుని చిత్తాన్ని నెరవేర్చిన ఎడల తండ్రి మన తట్టు తిరిగి మన పక్షమును ఉంటాడు. మన పాడైపోయిన స్థలములను, పాడైపోయిన పట్టణములను మరలా కట్టిస్తాడు. యెహోవా మన తట్టు తిరగగా మనం అందరము చిగురు పెట్టి మంచి ఆత్మీయ ఫలాలు ఫలిస్తాము. మన గొర్రెలు విస్తరించినట్లు మన పశువులు విస్తరింపజేస్తాడు. మన వ్యాపారాలు అభివృద్ధి చేస్తాడు. ఆర్థిక సమస్యలన్నిటి నుండి విడుదల చేస్తాడు. తండ్రి మన ఎడల మేలు చేయకుండా ఉండలేడు కాబట్టి మునుపటి కంటే అధికమైన మేలు మనకు కలగజేస్తాడు. అనేకమైన అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. ఈ దిన వాగ్దానం నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.